ఈ వీడియోని జాగ్రత్తగా గమనించండి. ఒక ఆవు దూడ గుర్రాలతో పాటు వేగంగా పరిగెత్తోంది. పరిగెత్తడమే కాదు, గెంతుతోంది, గోడలెక్కి దూకుతోంది. ఇదేదో గారడి అనుకున్నారు. ఇది కేవలం సాంగత్య ప్రభావం. గుర్రాలతో పాటు తిరుగుతూ దూడ గుర్రాలలాగే పరిగెత్తడం, గెంతడం అచ్చం అలాగే చేస్తోంది. అందుకే నేను చెప్తుంటాను, నువ్వెక్కడ పుట్టావో, నీ ఆర్థిక పరిస్థితి ఏంటి అనే కంటే నువ్వు ఎవరితో ఉన్నావు, ఏ ఆలోచనలను పంచుకుంటున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వెంత పాజిటివ్గా ఆలోచించినా నీ పక్కనున్న వాళ్ళు నీ ఆలోచనలను కిందికి లాగేస్తుంటే కొంతకాలం తర్వాత నీకు అదే నిజం అనిపిస్తుంది. అదే నువ్వు గోల్ ఉన్న వాడితోనో, ఆలోచించే వాడి చేతనో, డెవలప్మెంట్ వైపు దూసుకెళ్తున్న వాడితోనో ఉంటే అదే మైండ్ సెట్లో తయారవుతావు. చాలా విషయాలు నేర్చుకుంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించు. బట్టలు, స్టేటస్, ఫోను ఇవన్నీ తర్వాత వస్తాయి. నీ సాంగత్యమే నీ జీవితం పైన ఆధిపత్యం. స్నేహాలు బాగుంటే ఆలోచనలు మారుతాయి, జీవితం మారుతుంది. మీరేమంటారు?